హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లలిత నాయుడు. ఈరోజు మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడాని. ఇంకా సమ్మర్ అయితే వచ్చింది కదండి. సమ్మర్ అంటేనే వడియాలు, వడియాలు అంటేనే సమ్మరు. ఈ సమ్మర్లో వడియాలు అలాగే పచ్చళ్ళు ఇవన్నీ అయితే పడుతూనే ఉంటాము. వచ్చిందంటే ఎండలు అయితే ఎక్కువగా ఉంటాయి, అందుకని మార్చి ఏప్రిల్లోనే పట్టేస్తానండి నేను వడియాలు అయితేని. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోవచ్చు. ముందుగా అయితే నేను ఒక గ్లాస్ పిండికి 8 గ్లాసులు నీళ్ళు అయితే తీసుకున్నాను. పిండి అయితే ఆడించేస్తానండి. నేను బియ్యం కడిగేసి ఆరబెట్టుకుని అయితే పిండి అయితే మిల్లు పట్టిస్తాను. నేనైతే నీళ్ళు అయితే పెట్టాను స్టవ్ మీద. అయితేనే 6 గ్లాసులు నీళ్ళు అయితే పెట్టానండి. 6 గ్లాసులు నీళ్ళు పెట్టి అందులో ఉప్పు సరిపడినంత అని అలాగే సగ్గుబియ్యం అయితే వేస్తాను. సగ్గుబియ్యం వేస్తే వడియం అయితే ముక్క అవ్వకుండా నీట్గా అయితే వస్తుంది. అవి వేసి నీళ్ళు అయితే మరిగించుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ జార్లో అయితే పచ్చిమిర్చి అలాగే అల్లం, కరివేపాకు, జీలకర్ర అయితే వేస్తున్నాను. జీలకర్ర పొడి కింద అయితే అవుతుంది కాబట్టి మిక్సీ జార్లోనే వేస్తానండి నేను. కొంచెం లైట్గా పైన అయితే వేస్తుంటాను. దీన్ని అయితే మిక్సీ అయితే పెట్టేస్తాను. కారం తినేదాన్ని బట్టే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. నేనైతే 2 సార్లు పట్టడానికని 2 సార్లకి సరిపడా అయితే వేస్తాను. ఇంకా నీళ్ళు అయితే మరుగుతుంటాయి కదండి. ఈ లోపు అయితే గిన్నెలో అయితే పిండి అయితే కలుపుకోవాలి. పొయ్యి మీద 6 గ్లాసులు నీళ్ళు పెట్టాం కాబట్టి మనం కలుపుకునేది అయితే 2 గ్లాసులు నీళ్ళు అండి. ఆ 2 గ్లాసుల నీళ్ళలోనే గ్లాస్ పిండి అయితే వేసాను. 1:8 అయితే వేసుకోవాలి వాటర్ అయితేనే. ఒక గ్లాసు పిండికి 8 గ్లాసులు వాటర్ అండి. కొలత అయితే కరెక్ట్గా ఇలా పడితే కనుక వడియాలు అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. నీళ్ళు అయితే మరుగుతున్నాయి. మరుగుతున్నప్పుడు ఇంక పిండి అయితే కలిపేసి అయితే వేస్తాను. ఉండలు లేకుండా చేతితో అయితే కలిపాను నేను. మీ దగ్గర చిన్న సగ్గుబియ్యం ఉంటే చిన్న వేసుకోవచ్చు, లేదా పెద్ద సగ్గుబియ్యం అయినా పర్లేదు. నేను పెద్ద వేసానండి. నానబెట్టుకుని వేసుకున్నా సరే పర్వాలేదు. నేను డైరెక్ట్గా అయితే ఉడుకుతుంది కదా అని డైరెక్ట్గా అయితే వేసేస్తాను సగ్గుబియ్యాన్ని. పిండి అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు అయితే పట్టేస్తుంది. అలాగైతే వదిలేయకూడదు. నేనైతే కలుపుతూనే ఉన్నాను పిండిని అయితేనే. ఉడకనివ్వాలి. ఎంత బాగా ఉడికితే అంత బాగా వడియాలు అయితే వస్తాయి. ఉడకకపోతే కనుక వడియం ముక్క అయితే అయిపోతుంది. నేనైతే ఇంకో పక్క కూడా నీళ్ళు కూడా పెట్టేసుకున్నానండి. సిమ్లో పెట్టి అయితేనే అవి కూడా మరుగుతాయని. చిన్న చిన్న గిన్నెతోనే పెడతాను నేను, ఒకేసారి పెద్ద గిన్నె అయితే పెట్టను. ఇంక ఇది ఉడికేటప్పుడు లాస్ట్లో అయితే వేసుకోవాలండి పచ్చిమిర్చి పేస్ట్ అయితేనే. ముందుగా అయితే వేయకూడదు. ముందుగా వేయటంలో అయితే కలర్ చేంజ్ అయితే అయిపోతుంది, ఎక్కువ గ్రీన్ కలర్ అయితే వచ్చేస్తుంది. అందుకని లాస్ట్లో అయితే వేస్తాను ఉడకపట్టి ముందు అయితేనే. మనం దింపేసాక కూడా వేసుకోవచ్చు పేస్ట్ అయితేనే, ఏం కాదు. కొంచెం జీలకర్ర అయితే వేసాను పైన నేను. ఇవన్నీ కూడా బాగా కలుపుతూనే ఉండాలండి. కలపకపోతే మాత్రం పిండి అయితే అడుగు అయితే పట్టేస్తుంటుంది ఉండల కిందని. పిండి వేసిన వెంటనే కూడా బాగా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండాని. ఇదైతే 2-3 సార్లు పొంగు అయితే రానివ్వాలండి. అలా పొంగు వస్తూ ఉంటే కనుక వడియం అయితే ముక్క అయితే అవ్వదు, పర్ఫెక్ట్గా అయితే వస్తుంది వడియం. నేనైతే కొంచెం ఎలుతుగానే పెట్టాను కదా గిన్నెకి, నిండా అయితే వచ్చేసింది. అలా ఉడకడానికి కొంచెం ఖాళీ అయితే ఉంచాలి, మరీ ఇరుకుగా ఉన్న గిన్నెలో అయితే పెట్టకూడదు. ఇది పిండి కూడా కొంచెం మెత్తగా అయితే ఉన్నది. కొంచెం మొరువు ఉన్నా సరే పర్వాలేదండి వడియాలకైతేనే. ఈ పిండి అయితే బాగా మెత్తగా అయితే ఉన్నది. ఇంకో పక్కనైతే ఇదైతే ఉడుకుతుంది. మా అబ్బాయి టిఫిన్ అయితే వేయమన్నాడని ఇంక పక్కనైతే టిఫిన్ అయితే వేస్తున్నాను నేను. దీన్ని అయితే మధ్యలో కలుపుతూ ఉండాలి. మా వారి హ్యాండ్ కూడా పడ్డది అందులో కలపడంలో అయితేనే. ఇంకా అడుగు పెట్టేస్తుందని ఆయన అయితే కలుపుతున్నారు. నేను ఎక్కువైతే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు హాలిడేస్ టైంలోనే పడుతుంటాను వడియాలు అయితేనే. పిల్లలు స్కూల్ టైం అయితే హడావడిగా ఉంటుంది కదా అని, లేదా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే పడుతుంటాను. ఇప్పుడైతే హాఫ్ డేస్ కదా, హాఫ్ డేస్ గురించి త్వరగా అయితే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా అని 7:30కి అలాగైతే పట్టేస్తున్నాను. మా చిన్నపిల్లలప్పుడు వడియాలు పట్టడం అంటే చాలా ఇష్టంగా అయితే తిరిగేవాళ్ళు. ఎవరు పెట్టుకుంటారు, ఎవరు ఏమంటారని. ఈ రోజుల్లో ఎవరు ఏమనట్లేదు, అలా తిరగట్లేదు కూడా, పిల్లలు ఎవరు పట్టట్లేదు. ఎవరింట్లో వాళ్ళతో పిల్లలు అయితే చేయట్లేదు అంటే ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు పిల్లలు. మా చిన్నపిల్లలప్పుడు అలా అయితే కాదు, స్పూన్లు పట్టుకుని గరిటెలు పట్టుకుని అయితే తిరిగేవాళ్ళం కూర్చున్న పిండి ఉడికే వరకుని. పిండి అయితే ఉడికిపోయింది. ఇంకా పైన అయితే క్లాత్ అయితే వేస్తానండి. ముందుగా అయితే చీరని జాడించి అయితే పెట్టుకున్నాను తడిగాని. ఇంకా దాని మీద అయితే వేస్తాను. మీకు చిన్న సైజు కావాలితే చిన్న సైజు, పెద్ద అయితే పెద్ద వేసుకోవడమే. నేనైతే చిన్న చిన్నవి అయితే పిండిని అయితే పలచగా అయితే ఉంచకూడదు, కొంచెం ఉడకనివ్వాలి. ఎంత ఉడికితే అంత అయితే వడియం అయితే బాగుంటుంది, ముక్క అవ్వకుండా అయితే వస్తుంది. పిండి కొంచెం చిక్కబడినా పర్లేదు కానీ పలచగా ఉంటే కనుక వడియాలు అయితే అస్సలు రావు, క్లాత్కి అయితే అంటుకుపోతూ ఉంటాయండి. సగ్గుబియ్యం వేయడం వల్ల కూడా జిగుమానం అయితే వస్తుంది. అందువల్ల అయితే కొంచెం సగ్గుబియ్యం అయినా వేసుకుంటే వడియం అయితే బాగా అయితే వస్తుంది. ముక్క అయితే అవ్వదు ఎక్కడ వడియం అయితేనే. నేను పట్టిన వడియాలు అయితే ఎక్కడ చెక్కు చెదరకుండా నీట్గా అయితే వచ్చాయండి. అన్నీ కూడా బాగా వచ్చాయి. గట్టిగా ఎండగాస్తే కనుక ఈవినింగ్ కల్లా అయితే ఆరిపోతాయి, లేదంటే మాత్రం 2 రోజులు. నేనైతే ఈరోజు ఎండబెట్టి
మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా 1 గంట 2 గంటలు అయితే పైన అయితే వేస్తానండి ఎండలో అయితేనే, తర్వాత తీస్తాను వంట అయిన తర్వాత అయితేనే. ఎందుకంటే తడుపుకొని తీయడం వల్ల కొంచెం ఎండలో అయితే పెట్టుకోవాలి కాబట్టి వడియాలు నెక్స్ట్ డే మార్నింగే తీస్తాను. బాగా చిక్కగా ఉంటే కనుక పిండి అయితే చేతితో తీసినా సరే వచ్చేస్తాయి, లేదంటే కొంచెం తడి చేసుకొని తీస్తే కనుక నీట్గా అయితే వస్తుంది. అందుకని కొంచెం తడి చేసే తీస్తాను నేనైతే వడియాలు. నైట్ అయితే ట్రై చేశాను, అక్కడక్కడ ఒక్కొక్కటైతే ముక్క అయిపోవడానికి రెడీగా ఉంది, మామూలుగా తీద్దామంటే తడి చేయకుండా అని. ఇంక మార్నింగ్ అయితే ఇంకా కొంచెం నీళ్ళు అయితే చల్లి వడియాలు అయితే తీస్తానండి నేను. ఎక్కువైతే వేసేయకూడదు, జస్ట్ అలా తడుపుకుంటే సరిపోతుంది. చీర అయితేనే మనం ఎక్కడైతే తీస్తున్నామో అక్కడైతే కొంచెం కొంచెంగా తడుపుకుంటూ తీస్తాను. చిన్న చిన్నవి కాబట్టి వడియాలు అయితే చాలా నీట్గా అయితే వచ్చాయండి, మొక్క అయితే అవ్వకుండా ఎక్కడ వడియం అయితేనే. ఇవైతే మొత్తం అన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ ఒక క్లాత్ మీద అయితే వేస్తాను నేను. క్లాత్ మీద వేసి పలచగా అయితే ఆరబెట్టేస్తానండి. ఒక్కరోజు ఆరబెట్టాను అంతే. మధ్యాహ్నం అయితే తీసాను నేను, 12 అలా అయింది తీసేసరికి. ఇంకా తీసిన తర్వాత ఈవినింగ్ వరకు ఎండలో అయితే ఉంచుతాను. వడియాలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి, నీట్గా కూడా వచ్చాయి అన్నీ కూడా. చిన్న వేసుకోవడం వల్ల అయితే నీట్గా అయితే వస్తాయి, ముక్క అయితే అవ్వదు ఎక్కడ కూడా. అలాగే జీలకర్ర పొడి కావాలితే పొడి వేసుకోవచ్చు, మనం మిక్సీ పట్టినా పర్లేదు, లేదంటే జీలకర్ర పలంగా వేసుకున్నా సరే ఏమైతే అవ్వదండి. చూడండి ఇలా అంటే చీర పట్టుకుని 2 వైపులు అంటే వచ్చేస్తున్నాయి చాలా చక్కగా అయితేనే. క్లాత్ అంతా ఒకేసారి నీళ్ళు పోసి తడిపేయకుండా కొంచెం కొంచెంగా అయితే తడుపుకొని క్లాత్ మీద వడియాలన్నీ తీసుకోవాలి. చూడండి 2 పళ్ళల్లోకి అయితే వచ్చాయండి. నేను 2 సార్లు అయితే పెట్టాను, 2 లోటాల పిండితో అయితేనే. క్లాత్ మీద అయితే ఆరపెట్టేసాను మొత్తం అన్నీ కూడా. ఇంకా ఆరిపోయింది ఈవినింగ్కి అయితేనే. ఈ డబ్బా 4 కేజీల డబ్బా, ఆ డబ్బాల నుండి అయితే వచ్చాయి 2 సార్లు పట్టిన వడియాలు అయితేనే. వేయించి అయితే చూపిస్తున్నాను, పువ్వుల్లా తెల్లగా ఎంత బాగున్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుందండి, జీలకర్ర అలాగే సగ్గుబియ్యం తగులుతూ మధ్యలో కారం కారంగా అయితేనే. అల్లం కూడా వేసామమ్మా, మంచి ఫ్లేవర్ అయితే ఉంది, టేస్ట్ అయితే సూపర్. మీరు కూడా ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో అయితేనే. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మరొక కొత్త వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తుంటాను. బాయ్ అండి.